Hi, welcome to SVMS channel, Intermass 1 year trigonometric equations. So, exercise 7th A. 7th A lo first problem lo 4th lo first problem. So, exercise first problem lo first second third problems అయిపోయామా. సో లాస్ట్ వీడియో చెక్ చేయండి. ఓకే, సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఓకేనా. సో చూడండి, ఇఫ్ sin of 270 degrees minus x is equal to cos 292 degrees, then find x in 0, 360 degrees. ఓకే, సో ఏంటి ఇచ్చిన కండిషన్ 0 360 డిగ్రీస్ మధ్యలో, బిట్వీన్ 0 360 డిగ్రీస్ మధ్యలో ఉండాలట. ఓకేనా, అది కండిషన్. చూడండి సొల్యూషన్ చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ ఏమి ఇచ్చారు, ఇది 270 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 292 డిగ్రీస్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఒకసారి మీరు. సైన్ ఆఫ్ 270 మైనస్ థీటా అంటే, సైన్ 270 మైనస్ థీటా అంటే ఏంటమ్మా, ఎన్నో క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ కదా. సైన్ 270 మైనస్ థీటా వేసుకోండి. సైన్ 270 మైనస్ థీటా ఏమవుతుంది, మైనస్ కాస్ థీటా. సైన్ 270 దగ్గర సైన్ కాస్ కింద మారుతుంది. సో థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో సైన్ వచ్చి నెగిటివ్. ఓకేనా, మైనస్ కాస్ థీటా. ఓకే, అంటే ఏంటి ఇక్కడ, మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 292 కదా, 292 డిగ్రీస్. ఓకేనా, సో దీన్ని ఎట్లా రాయొచ్చు, మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్, దీన్ని ఎట్లా రాయొచ్చమ్మా, 180 ప్లస్ ఎంత యాడ్ చేస్తే వస్తుందమ్మా 290. చూడండి 292లోంచి 180 తీయండి. సో 2 1 అంటే ఎంత, 112. సో 112 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. 180 ప్లస్ 112 ఈజ్ ఈక్వల్ టు 292. ఓకేనా, సో అంటే ఏంటి, మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, కాస్ 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో వచ్చి కాస్ నెగిటివ్ కదా, అంటే మైనస్ కాస్ 112 డిగ్రీస్. ఓకేనా, మైనస్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ వాల్యూ 112 డిగ్రీస్. ఓకేనా, అంటే ఏంటి ఇక్కడ మనకి చూడండి, వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇచ్చాడు, 360 మైనస్ థీటా అంటే 360 బిలో ఉండాలి. అవునా, 360 మైనస్ థీటా అంటే ఎన్నో క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లోనే కదా పాజిటివ్. ఓకేనా, అంటే ఏంటి ఇప్పుడు కాస్ వాల్యూ మనం ఇది సాటిస్ఫై చేయాలి. ఓకేనా, అంటే ఏంటి చూడండి, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 112 డిగ్రీస్, ఆర్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 360 మైనస్ 112 డిగ్రీస్. ఓకేనా, ఇక్కడ ఎంత వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ 112 డిగ్రీస్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, 360 మైనస్ 112 అంటే ఎంత మా, 360 మైనస్ 112 తీసేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి, 8 4 సో 248 కదా, అంటే ఎంత 248 డిగ్రీస్. సో 248 డిగ్రీస్ దగ్గర వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి, 0 బిట్వీన్ 360 డిగ్రీస్. సో ఈ కండిషన్ ప్రూవ్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 112 డిగ్రీస్ ఒకటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 248 డిగ్రీస్ ఒకటి. ఓకే, అర్థమైందమ్మా. చూడండి ఏమి ఇచ్చారో ఒకసారి, ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది. ఒకసారి చూడండి, సైన్ ఆఫ్ 270 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 292 డిగ్రీస్, దెన్ ఫైండ్ ఎక్స్ ఇన్ 0, 360 డిగ్రీస్, బిట్వీన్ 0 360 డిగ్రీస్ దీనిలో ఉండాలి. సో సైన్ ఆఫ్ 270 మైనస్ థీటా, సైన్ ఆఫ్ 270 మైనస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా కదా, అంటే సైన్ ఆఫ్ 270 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 292. సో అంటే ఏంటి, సైన్ ఆఫ్ 270 మైనస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 292. సో కాస్ 292 అంటే 180 ప్లస్ కదా, 180 ప్లస్ ఎంత యాడ్ చేస్తే వస్తుంది 292 112. సో కాస్ ఆఫ్ 180 ప్లస్ ఏంటంటే థర్డ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి మారదు, అంటే మైనస్ కాస్ 112. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 112 డిగ్రీస్. సో ఇచ్చిన కండిషన్ ఏంటి, 360 కాస్ 360 అనేది ఎన్నో క్వాడ్రంట్ అవుతుంది మనకి, ఫోర్త్ క్వాడ్రంట్. సో 360 మైనస్ థీటా, సో అంటే మైనస్ 112 చేస్తే ఎంత అవుతుంది 248 డిగ్రీస్. సో ఈ డిగ్రీస్ వద్ద ఇది సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, అర్థమైందా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఐఎంపీ అమ్మ ఈ రెండు కూడా, ఫోర్త్లో ఫస్ట్ ప్రాబ్లంలో, ఫోర్త్లో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ రెండు ఐఎంపీ. ఓకేనా, ఐఎంపీ ప్రాబ్లమ్స్. ఓకేనా, సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్లోనే సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 90 డిగ్రీస్ అండ్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 28 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 3x మైనస్ 78 డిగ్రీస్, దెన్ ఫైండ్ ఎక్స్. ఓకే, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, చూడండి
సో సొల్యూషన్ చూడండి ఏంటి ఇచ్చారు ఇక్కడ, సైన్ ఆఫ్ x ప్లస్ 28 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x మైనస్ 78 degrees. ఓకేనా. సో ఫస్ట్ చూడండి సైన్ 90 కదా, లెస్ దాన్ 90 అంటే 90 మైనస్ థీటా కదా. సైన్ 90 మైనస్ థీటా ఏమవుతుందమ్మా, ఫస్ట్ కాస్ థీటా కదా. సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా. సో సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే ఇక్కడ ఎంత వాల్యూ, 3x మైనస్ 78. సో వాల్యూ వేస్తున్నాను చూడండి, 3x మైనస్ 78 degrees. ఓకే, అర్థమైందా. సో సైన్ ఆఫ్ 90 మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 78 degrees. ఓకేనా. అంటే ఏమొస్తుంది, సైన్ 90 ప్లస్ 78 అంటే ఎంతమ్మా, 168 కదా. చూడండి యాడ్ చేస్తే 168 మైనస్ 3x. ఓకేనా. ఇదంతా ఏంటిది, సైన్ x ప్లస్ 28 degrees. ఓకే, సైన్ x ప్లస్ 28 degrees ఇజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 168 మైనస్ 3x వచ్చింది. ఓకేనా. సో చూడండి ఇక్కడ సిన్స్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా కదా. సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా ఏమవుతుంది చూడండి, సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా 180 మైనస్ థీటా కదా. సో సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, సైన్ థీటా కదా. చూడండి సైన్ ఆఫ్ నెక్స్ట్ వన్ x ప్లస్ 28 degrees ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 168 మైనస్ 3x. ఓకేనా. నెక్స్ట్ ఇలా పెట్టండి. సో x ప్లస్ 28 degrees ఈజ్ ఈక్వల్ టు, ఇది ప్లస్ చేయాలి ఇక్కడ, చూద్దాం ఇక్కడ చూడండి ఒకసారి. x ప్లస్ 28 degrees ఈజ్ ఈక్వల్ టు 168 కదా, 180 మైనస్ కదా మనం వేస్తుంది, 180 మైనస్ థీటా అంటే 180 మైనస్ 168 అర్థమవుతుందమ్మా, మైనస్ 3x కదా. అంటే ఏంటి, 180 మైనస్ 168 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x. ఓకేనా. సో 180 మైనస్ 168 తీస్తే ఎంత వస్తుంది చూడండి ఒకసారి. 180లోంచి 168 తీస్తే ఎంత, మైనస్ 3x కదా. చూడండి ఇక్కడ ఒకసారి 180 మైనస్ 68 కదా, 168 28 degrees కదా, ఇది 28 degrees కదమ్మా. 168 మైనస్ 3x కదా, 180 degrees. సో మైనస్ 3x x ప్లస్ 28 180 మైనస్ 68 168 కదా, అంటే 28 degrees. సో 180 మైనస్ థీటా అంటే ఏమవుతుందమ్మా ఇక్కడ, సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే ఏమవుతుంది ఇక్కడ చూడండి. సైన్ అప్లై చేస్తే సైన్ ఆఫ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే ఏంటి, సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా కదా. అంటే ఏంటి, సైన్ 168 మైనస్ 3x కదా, అంతే కదా. అంటే సైన్ x ప్లస్ 28 degrees వాల్యూ ఇది. సో x ప్లస్ 28 అంటే x ప్లస్ 28 degrees ఈజ్ ఈక్వల్ టు 168 మైనస్ 3x కదా, అంతే కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఈ x వాల్యూ టైపు తీసుకొచ్చేయండి, x ప్లస్ 3x 168 మైనస్ 28 కదా, అంటే 140. సో 4x. సో x ఈజ్ ఈక్వల్ టు 140/4 అంటే ఎంత వస్తుంది, 4 3s are 12, 4 5s are 20 అంటే 35 degrees. ఈ వాల్యూ ఎంత, 35 degrees. నెక్స్ట్ ఇక్కడ రండి, x ప్లస్ 28 degrees ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 168 ప్లస్ 3x అంతే కదా. చూడండి అంటే ఏంటి, 180 మైనస్ 168 అంటే అంతే ఇక్కడ 12 ప్లస్ 3x కదా. సో x ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏమవుతుంది ఇక్కడ, ఈ ప్లస్ 12 ఇటే వస్తే ఏమవుతుంది, మైనస్ 12 అవుతుంది. సో 3x మైనస్ x. సో 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 16 కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 8 degrees.
అంతే కదా, 2 8s are 16 కదా. సో x ఈజ్ ఈక్వల్ టు 8 డిగ్రీస్. అంటే వాల్యూస్ ఏమవుతాయమ్మా ఇక్కడ వాల్యూస్ మనకి వచ్చి వాల్యూస్ ఏంటి ఇక్కడ రాయండి లాస్ట్లోను. హెన్స్ x ఈజ్ ఈక్వల్ టు 8 డిగ్రీస్ అండ్ x ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి ఎంత వచ్చింది 35 డిగ్రీస్ కదా. 35 డిగ్రీస్ ఆర్ ద only values of x that lies ఎంత ఇచ్చేటువంటి కండిషన్ ఏంటి x 0,90 కదా, 0,90 and satisfy the given equation and write and satisfy the given equation. ఓకే, అంతే. అర్థమైందా? చూడండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఐఎంపీ రెండు కూడాను sin of x plus 28 is equal to cos 3x minus 78 ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే sin of 90 minus theta అనేది cos theta కదా. సో 90 minus theta అంటే ఈ వాల్యూ వేసాం. ఓకేనా, సైన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో x plus 28 is equal to ఎంత వచ్చింది ఇక్కడ 168 minus 3x కదా. sin of x plus 28 is equal to sin of 160 minus 3x. సో సైన్ ఆఫ్ దీన్ని ఏమని రాసామంటే ఈ థీటాని 180 మైనస్ థీటా, ఈ సైన్ థీటాని సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అని రాసాం. అర్థమైందా? 180 మైనస్ థీటా అంటే సైన్ థీటాయి కదా. సో అట్లా రాసాం. అంటే 180 మైనస్ ఆఫ్ 168 ప్లస్ 3x. ఓకే, సో ఇప్పుడు 180 మైనస్ 168. ఓకే, అంటే 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 మైనస్ అంటే సైన్ థీటా అంటే 168 మైనస్ 3x. ఓకేనా, సో 168 మైనస్ ఈ ప్లస్ 228 ఇటే వస్తే మైనస్ అవుతుంది, ఈ ప్లస్ మైనస్ 3x ఇటే వస్తే ప్లస్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్ వాల్యూ అని 35 డిగ్రీస్ వచ్చింది. నెక్స్ట్ సో ఇక్కడ కూడా అంతే, ఎక్స్ ఏంటి మైనస్ వాల్యూ తీసుకున్నాం. మైనస్ వాల్యూ తీసుకుంటే సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ. సో ప్లస్ 12 ప్లస్ 3x. ఓకేనా, ఈ ప్లస్ 12 ఇటే వస్తే మైనస్ అవుతుంది, ఎక్స్ ప్లస్ ఇటే వస్తే మైనస్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్ వాల్యూ 8 వచ్చింది. సో 8 అండ్ ఈ బిట్వీన్ 90 లెస్ దెన్ 90 అన్నాడు. సో కండిషన్ అంటే లెస్ దెన్ 90 అన్నాడు కదా. సో ఈ కండిషన్ ప్రకారం ఇది సాటిస్ఫై అయింది. అంటే 8 డిగ్రీస్ 35 డిగ్రీస్ దగ్గర వాల్యూస్ వద్ద సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, 0,90. హెన్స్ x is equal to 8 degrees and x is equal to 35 degrees are the only values of x that 0,90 degrees and satisfy the given equation. ఓకేనా, సో అర్థమైందమ్మా. ఇంపార్టెంట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా.